లలితా సహస్రనామం సహజంగా ఎలా చదవాలి, తత్సంబంధమైనటువంటి నియమావళి ఏమిటి, ఏ సమయంలో పఠించాలి? అయితే ఇది చాలామందికి సహజంగా ఉన్నటువంటి సందేహం. కాబట్టి మీ అందరి కోసం అందుబాటులోకి తీసుకొచ్చాం. అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. లలితా సహస్రనామం మొదలవటమే బీజాక్షరాలతో మొదలవుతుంది. అంటే ధ్యానం అనగానే అరుణాంకరుణాంతరంగితాక్షీం అంటూ మొదలుపెట్టిన ధ్యానం అయిపోగానే బీజాక్షరాలు ఉంటాయి. బీజాక్షరాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా గురుముఖత ఒక్కసారైనా కానీ, ఎవరికైతే బాగా క్షుణ్ణంగా తప్పులు లేకుండా ఎవరైతే గురువులు చెప్పగలరో వారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి గురుముఖత లలితా సహస్రనామాన్ని చెప్పించుకోవాలి. ముందు చెప్పించుకున్న తర్వాతే మనం లలితా సహస్రనామం చదవటం మొదలు పెట్టాలి.